హాయ్ ఫ్రెండ్, జై శ్రీ గణేశ. ఇప్పుడే ధూళిపేట రావడం జరిగింది. మనం ఎటు చూసిన గణపతి విగ్రహాలే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఇప్పుడు లక్ష్మీనారాయణ కళాకారు షెడ్ దగ్గరికి వెళ్తున్నాం. బాలాపూర్ గణేష్ విగ్రహం ఎంతవరకు అయింది అనే వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే మన బాలాపూర్ గణేష్ విగ్రహం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ విగ్రహం హైట్ వచ్చి 22 అడుగుల వరకు ఉంటుంది. అలాగే ఈ విగ్రహం పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే బాలాపూర్ వినాయకుడు ఆల్మోస్ట్ 90% పూర్తయిపోయింది. అలాగే ఈ వినాయకుడికి కుడి పక్క చేతిలో గొడ్డలే, అలాగే ఎడమ పక్క చేతిలో త్రిశూలం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వినాయకుడికి హై మూమెంట్ ఇప్పటిలాగే ఈసారి కూడా హై మూమెంట్ ఇవ్వడం జరిగింది. కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉన్నట్టుగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అలాగే ఇక్కడ మొత్తం ఈ టైప్ విగ్రహాలు 15 వరకు తయారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆల్మోస్ట్ 4 విగ్రహాలు ఆల్మోస్ట్ పూర్తయినాయి, కానీ ఇంకా పెయింటింగ్ వర్క్ జరగాల్సి ఉంది. ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో ఒక బ్లూ అలాగే రెడ్ కలర్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు స్వామివారి యొక్క కిరీటం చూసుకున్నట్టయితే ఒక పక్కన ఓంకారం, అలాగే మహాకాళేశ్వర స్వామి రూపాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్గ్రౌండ్లో నాగేంద్రులు అలాగే సర్పాలను ఇవ్వడం జరిగింది. పైన పెద్ద సర్పం ఇవ్వడం జరిగింది. ఇదే ఇంచుమించు 3 అడుగుల వరకు ఉంటుంది. అలాగే ఈ పక్కన చూసుకున్నట్టయితే స్వామివారి గొడ్డలి అలాగే త్రిశూలం రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ వినాయకుడి విగ్రహం తయారైన తర్వాత కుడి చేతికి ఎడమ చేతికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వినాయకుడు చూసుకున్నట్టయితే నీలం రంగులో ఈ వినాయకుడి విగ్రహం తయారు చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఈ మూమెంట్ ఏ విధంగా ఉందో. అచ్చు స్వామివారు నిజంగా కైలాసం విడిచి ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. స్వామివారు మనతోడే ఉన్నట్టుగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు చేసే లైక్, కామెంట్ వల్ల మాకు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మీరు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్.